ప్రమాణ స్వీకారం చేసి వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మా దళిత ఈరోజు వచ్చినటువంటి నా దళిత లీడర్లందరికీ పేరు పేరున యాదాద్రి భువనగిరి జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక పక్క మాకు రిజర్వేషన్ పరంగా 5 వచ్చి జనరల్ స్థానంలో 2 వచ్చి 7 కౌన్సిలర్గా గెలుపొందడం మాకు సంతోషమే. కానీ జనాభా పరంగా వైస్ చైర్మన్ బీసీలకు ఇచ్చి ఎస్సీలకు వైస్ చైర్మన్ ఇస్తే మేము చాలా సంతోషపడే వాళ్ళం. కావున ఇప్పటికైనా కుంభం అనిల్ రెడ్డి గారు చైర్మన్ ఏ విధంగా అయితే 2.5 సంవత్సరాలు బీసీలకు ఇచ్చి నిన్న ఆ కౌన్సిలర్ సమావేశంలో ఆ రెడ్డి వారు మాట్లాడినప్పుడు 2.5 సంవత్సరాలు మాట్లాడతామని చెప్పారు. కాబట్టి మాకు కూడా రేపు భవిష్యత్తులో 2.5 సంవత్సరాలు వైస్ చైర్మన్గా మా దళిత వాడకి ఇవ్వాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు వాటా ఎంతో అంత వాటాని చెప్పడం జరిగింది. కాబట్టి బీసీల తర్వాత ఎస్సీ వాళ్ళం ఉన్నాం. కావున ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు మా ఎస్సీ వాళ్ళకు వైస్ చైర్మన్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మేము అన్ని రకాలుగా రాజకీయ పరంగా కానీ పోరాటం చేసేక్కడ కానీ మా దళితుల ఎక్కువగా కీలక పాత్ర ఉన్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లకు పార్టీలకు అతీతంగా గెలుపొంది మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంబేద్కర్ ఆశయాల వల్ల ఈరోజు మనం ఇక్కడ గెలుపొందడం కావున రేపు మీరు భవిష్యత్తులో అంబేద్కర్ ఆశయాల కోసం పార్టీలు పక్క పెట్టి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేద్దాం. అంటే వైస్ చైర్మన్ ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు వాళ్ళకిచ్చి 2.5 సంవత్సరాలు మళ్ళీ దళిత సంఘానికి ఇవ్వాలని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ తరఫున దళిత సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం.